ఇప్పుడు ఇప్పుడు ఏపీకి ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఇప్పుడు మనకు రాజధాని అంటే ఏదని చెప్పుకోవడానికి కూడా లేకుండా చేశాడు గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు విజన్ గల నాయకుడు వచ్చాడు, మళ్ళీ అమరావతి శరవేగంగా పూర్తవుతుంది అంటున్నారు. అటు చూస్తే రాష్ట్ర బడ్జెట్ చాలా లోటులో ఉంది, పూర్తి చేయగలుగుతారంటారు చంద్రబాబు నాయుడు గారు? 100% పూర్తి చేయగలడు. ఎందుకంటే ఆయనకి ఎట్లా రాబడులు తీసుకోవచ్చు, ఆదాయం ఎట్లా తీసుకురావాలి, రాష్ట్రానికి ఏ విధంగా డెవలప్ చేయాలని ఒక విజన్ ఉంది. ఆ విజనరీ లీడర్ ఏదైనా చేయగలడు, కంపల్సరీగా చేస్తాడు, చేసి చూపిస్తాడు కూడా. ఆల్రెడీ ఇప్పుడు మనకి బీపీసీఎల్ రాబోతుంది కదా అతి త్వరలో. దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. బీపీసీఎల్ రిఫైనరీ రాబోతుంది. బీపీసీఎల్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్ వాళ్ళు పోటీ పడుతున్నారు కదా. మేము దాదాపు జీఎస్టీ అన్ని మేము ఇది చేసుకుంటాం, 500 కోట్లు మేమే ఎదురు పెట్టుబడి పెడతామని చెప్పేసి అంటున్నారు. ఏది చేయాలన్నా కానీ ఇప్పుడు విజనరీ లీడర్ ఆయన ఏం చెప్తే చూద్దాం, మనం కూడా చూద్దాం. ఇప్పుడే జస్ట్ పదవిలోకి వచ్చి 1 మంత్ కూడా కాలేదు, ఇంతలోకి ఏం చేయట్లేదు అని చెప్పి చేస్తూ ఉన్నారు. చూద్దాం ఎట్లా చేస్తారని చూద్దాం. 100% మన స్టేట్కి వస్తుంది. ఇప్పుడు ఇంతలోపు ఏం చేయట్లేదని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నూతన ప్రభుత్వం ఏర్పడంగా అప్పుడే రేట్లు ధరలు, నిత్యావసరాలు ధరలన్నీ ఆకాశానికి కంటిన్యూ అంటున్నారు. నిత్యావసర సరుకులు ధరలు ఇప్పుడుగా తగ్గుతుంది. గత ప్రభుత్వంలో పెరిగే ఉన్నాయి. ఉదాహరణకు ఒంగోలు తీసుకోండి, ఫ్లైఓవర్కి 2 వైపులు ఉన్న సర్వీస్ రోడ్లు ఎంత బాగా నీట్గా జనార్దన ప్రమాణ స్వీకారం చేసాడో లేదు, చేయకముందే ఆయన గెలిచాడని ట్రాక్ రావడంతో ఇక్కడ సర్వీస్ రోడ్లు పూర్తి అయిపోయినాయి. మంచినీళ్ళు బాగా వస్తున్నాయి టౌన్లోకి. ఇంతకుముందు రాలేదే మరి? ఇంతకుముందు అదే చెరువుని అదే ఎస్ఎస్ ట్యాంక్ వల్ల మరి అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి నీళ్లు? పుష్కలంగా వస్తున్నాయి. ఏ కాలనీలో కూడా మాకు నీళ్ళు రావట్లేదు, ఎవరు చెప్పట్లేదు. మరి ఎందుకు ఎలా సాధ్యం అవుతుంది? ఇదంతా చేయగలరు కాబట్టి అలా చేస్తున్నారు. అమరావతిలో ఇప్పుడు రైల్వే లైన్ కూడా దాదాపు శాంక్షన్ చేశారు. ఆ రైల్వే లైన్ కోసం ఏదైతే ఉందో కొన్ని గ్రామాల నుంచి స్థలం కూడా సేకరించమంటున్నారు. అమరావతి ముఖ్యంగా మెయిన్ స్టాప్గా ఉండిద్ది అని చెప్పేసి అంటున్నారు. ఎలా ఉండబోతుంది రైల్వే లైన్ అమరావతికి వస్తే? రైల్వే లైన్ అమరావతికి వస్తుంది, వైజాగ్ రైల్వే జోన్ వస్తుంది, అన్నీ వస్తాయి. కొద్దిగా నిదానం టైం పడుతుంది. అది 1 or 2 years టైం అన్నది తీసుకోవాలి కదా. ఇప్పుడు గతం పరిపాలకుడు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. రాష్ట్రానికి 5 సంవత్సరాలు విధ్వంస పాలన చేశాడు. ఆయన ప్రజావేదికకి పాల్గొంటున్న ఎవరు ఎందుకు పాల్గొంటే అడగలేదు. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి పగలగొడితే ఇంత పగలగొట్టి గోల చేస్తున్నారు. దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి. ప్రజావేదిక అనేది ప్రభుత్వ ఆస్తిని పడగొట్టుకుంటారా? అంటే ఈ ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తి, ఇది పార్టీ సొమ్ముతో కట్టుకున్నాం కదా, మా సొమ్ముతోటి ముందస్తు అనుమతులు తీసుకున్నాము, మీరు నోటీసులు కూడా ఇవ్వకుండా పడగొట్టారు అంటున్నారు. ఆ సైట్ ఎవరిది? ప్రభుత్వం లేదా ఇది సొంతదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సైటు? చూపించు, నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే చూపించు. మేము పలానా రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మా పలానా రోజు మాకు అనుమతులు ఉన్నాయని చెప్పి చూపించు. అనుమతులు ఉంటే ఎందుకు చేస్తే చేయరు కదా. అంత అరాచకమైన పాలన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయరు, పవన్ కళ్యాణ్ గారు చేయరు. కూటమి ప్రభుత్వం బాగా పరిపాలిస్తుంది 5 సంవత్సరాలు, ఇబ్బంది లేదు. వైనాట్ 175 అన్నారు ఇంతకుముందు. ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి 10 మంది టీంతో ఒక టీం పెట్టి ఆ టీమే కదా ఇప్పుడు సెలెక్ట్ అయింది. అంతకుమించి రాలేదు కదా. ఇంకా రాదు కూడా, పూర్తిగా ప్రక్షాళన జరిగిపోతుంది.